వినిపిస్తున్నది కదా. మదిరాయాః మద్యపానము నుండి మదం గర్వమును, అంటే మద్యపానం చేసినటువంటి వ్యక్తి తనను మించినవాడు లేడు ప్రపంచంలో అనుకుంటుంటాడు. తాను ఏదైనా చేయగలను అనుకుంటూ ఉంటాడు. అలా తనను మించినవాడు లేడు, తను ఏదైనా చేయగలని అనుకోవడమే గర్వం. నన్నెవడు ఏమీ చేయలేడు అని కూడా అనుకుంటాడు. అది కూడా గర్వమే. ఆ భావనే గర్వం. నేను ఒక సామాన్య మానవుణ్ణి అనేటువంటి ఆలోచనతో ఉండటం మానవుడి లక్షణం. కానీ మద్యపానం చేసిన సమయంలో మదము ఎక్కువగా ఉంటుంది. డబ్బు బాగా ఉన్నటువంటి వాడి దగ్గర మదము ఎక్కువగా ఉంటుంది. మద్యపానం చేసినటువంటి వాడు దండిగా డబ్బు కలిగినటువంటి వాడు సమానుడు. అలాంటి గర్వం ఉంటుంది వ్యక్తి దగ్గర అనేటువంటి విషయాన్ని ఈయన చెప్తున్నాడు. లక్ష్మీదేవి పారిజాత పల్లవాల నుండి ఎర్రదనాన్ని, అంటే అనురాగాన్ని, అంటే లక్ష్మీదేవి అంటే ఇష్టం లేని వాడు ఎవరు ఉంటాడు? అందరూ ఆమె పైన అనురక్తి కలిగి ఉంటారు. అలాగే చంద్రుని యొక్క చంద్రకళ నుండి వక్రత్వాన్ని, ఉచ్చేశ్రవసం నుంచి చాంచల్యాన్ని, కాలకూట విషయం నుంచి సమ్మోహనాన్ని, మదిర నుండి గర్వాన్ని, ఇవన్నీ లక్షణాలని పొంది వచ్చింది. వీళ్ళందరూ లక్ష్మి యొక్క సహోదరులు కదా. ఒక తల్లి పిల్లలైనటువంటి వాళ్ళందరికీ ఒక లక్షణాలు, పోలికలు అనేటివి ఉంటాయి కదా. లక్ష్మీదేవికి ఈ పోలికలన్నీ వచ్చాయి. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పోలిక వచ్చింది. కౌస్తుభమణేహే నైష్ఠుర్యం. కౌస్తుభమణి అనేటువంటి ఒక మణి పుట్టింది అందులో. దానిని విష్ణువు ధరించాడు. ఆ కౌస్తుభమణి ఎంత ప్రకాశంగా ఉంటుంది, ఎంత అమూల్యమైనటువంటిది అది. అయితే అంత కఠినమైనటువంటిది, చాలా గట్టిగా ఉండేటువంటి మణి. ఇవి మణులు, వజ్రాలు అన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి కదా. ఆ కౌస్తుభ మణి నుండి ఈ లక్ష్మీదేవి ఏం తెచ్చుకుందండి అంటే నైష్ఠుర్యం, కాఠిన్యము, కఠినంగా ఉండడం. వీడు కోటీశ్వరుడు అని చెప్పేసి వాడిని బాగా చూసుకోవడం, వీడు నిరుపేదాన్ని వీడిని తోసిపుచ్చాడు, అలాంటివి ఏ ఉండవు. లక్ష్మీదేవి కఠినంగా చూడాలి అనుకుందంటే ఎవరినైనా కఠినంగా చూస్తుంది. లక్ష్మీదేవి ఎవరినైనా అభిమానించాలనుకుంటే ఎవరినైనా అభిమానిస్తుంది. కాబట్టి ఆ కౌస్తుభమణి నుండి కాఠిన్యము అనే గుణమును ఇత్యేతాని అనేటువంటి మొదలైనటువంటి సహవాస పరిచయవశాత్ విరహ వినోద చిహ్నాని గృహీత్వా ఉద్గత. క్షీరసాగరాత్ అని అక్కడ చెప్పుకున్నాను చూసారా, ఉద్గత ఇక్కడ వస్తుంది. చిహ్నాన్ని గృహీత్వైవోద్గత, స్వీకరించే ఆవిర్భవించింది. ఉద్గత ఆవిర్భవించింది. సహవాస పరిచయవశాత్. సహవాసం ఇప్పుడు మనం ఏమేం చెప్పుకున్నాం, వాళ్ళందరితో కలిసి నివాసం ఉన్నది క్షీరసాగరంలో. అలా సహవాసం ఉండడం వల్ల, పరిచయం ఉండడం వల్ల వాళ్ళ యొక్క వియోగం, ఇప్పుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి మానవులందరి దగ్గరికి లక్ష్మీదేవి వచ్చింది. ఉచ్చేశ్రవసం వచ్చిందా మన దగ్గరికి? రాలా. చంద్రుడు వచ్చాడా? రాలా. కల్పవృక్షం వచ్చిందా? రాలా. కామధేను వచ్చిందా? రాలా. లక్ష్మీదేవి మనందరి దగ్గరకు వచ్చింది. కాబట్టి అలా క్షీరసముద్రంలో జన్మించినటువంటి ఈ లక్ష్మీదేవి
తనతో పాటు జన్మించిన వాళ్ళందరినీ వియోగ, వాళ్ళందరి నుంచి వేరయ్యి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆవిడ వినోదించడానికి చిహ్న అని కొన్ని లక్షణాలని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంది. అవి ఏవేవి అని ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. అలాంటి చిహ్నాని లక్షణములు గృహీత్వా స్వీకరించి ఉద్గత ఆమె ఆవిర్భవించింది క్షీరసాగరంలో నుంచి. ఒక్క తల్లి యొక్క గర్భంలో జన్మించిన వాళ్ళని సహోదరులు అంటాం, సహ ఉదరులు. ఒక తరగతిలో చదువుకుంటున్నటువంటి సహాధ్యాయి అంటాం కదా, సహ అధ్యాయి. ఒకచోట కలిసి నివాసం ఉంటున్న వాళ్ళని సహవాసులు, నివాసం చేస్తున్నారు కాబట్టి సహవాసులు అంటాం. అలా ఒకే గర్భంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళు సహోదరులు, సహ ఉదరులు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క సహోదరుడండి మన చంద్రుడు. నమామి చంద్రవదనాం చంద్రాం చంద్ర సహోదరీం అలా చెప్పుకుంటున్నాం కదా మనం. అలా వీళ్ళందరి పోలికల్ని ఒకరి దగ్గర నుంచి రాగము, ఒకరి దగ్గర నుంచి వక్రత్వం, ఒకరి దగ్గర నుంచి చాంచల్యం, ఒకరి దగ్గర నుంచి మోహన శక్తి, ఒకరి దగ్గర నుంచి గర్వము, ఒకరి దగ్గర నుంచి కాఠిన్యము, ఇలా అనేక రకాలైన గుణాలన్నింటినీ తీసుకొని క్షీరసాగరాత్ ఉద్గత, క్షీరసాగరం అనేటువంటిది ప్రారంభంలో ఉంది, ఉద్గత అనేటువంటిది చివరిలో ఉంది వాక్యంలో. అక్కడి నుంచి అక్కడికి ఒక వాక్యం. నహ్యేవం విద పరిచితమిహ జగతి కించిదస్తి యథేయమనార్యా లబ్ధాపి ఖలు దుఃఖేన పరిపాల్యతే. ఏవం విధం అపరిచితం జగతి ఇహ జగతి, ఈ లోకంలో ఏవం విధం, ఈ విధమైనటువంటి మరొక వస్తువు మనకి అపరిచితం, పరిచయంలో లేదు. యథా ఇయం అనార్య, యథా ఏ విధంగా అయితే ఈ లక్ష్మీదేవి అనార్య దుష్టురాలు, ఆర్య పూజ్యురాలు, అనార్య అపూజ్యురాలు, దుష్టురాలు. లబ్ధాపి, ఎటువంటి దుష్టురాలండి ఈవిడ అంటే, లబ్ధాపి ఈమెను పొందినప్పటికీ కూడా, దండిగా ఐశ్వర్యాన్ని పొందినప్పటికీ కూడా దుఃఖేన పరిపాల్యతే, చాలా కష్టపడి రక్షించుకోవాల్సి వస్తుంది. ఏమంటే ఆయన కోటీశ్వరుడు, ఈయన కోటీశ్వరుడు అని కూర్చొని మాట్లాడుకుంటే ఆ కోటీశ్వరుడికి తెలుస్తుంది తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని సంరక్షించుకోవడానికి అవి శత్రువుల చేతిలో పడకుండా మిత్రులైన బంధువులైనటువంటి వాళ్ళైనా సరే రాబంధులై దాన్ని పీక్కుపోకుండా దాన్ని సంరక్షించుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కోటీశ్వరుల గురించి. అవి వాస్తవాలు. కాబట్టి లబ్ధాపి మనకు దండిగా లభించినప్పటికీ లక్ష్మీదేవి దాన్ని సంరక్షించుకోవడం కష్టమవుతుంది. దుఃఖేన పరిపాల్యతే, ఎవ్వరు సంతోషంగా నేను హ్యాపీగా ఉన్నానండి, నేను కోటీశ్వరుని ఎవ్వడండు, ఆ రక్షించుకోవడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు తెలుస్తాయి. దృఢగుణ సంసాధనం నిష్పందీకృతాపి నశ్యతి. దృఢగుణ సంసాధన నిష్పందితాపి, దృఢగుణ సంసాధనం అని అనుస్వారం వచ్చింది, దాన్ని తీసేయండి. దృఢగుణ సంధాన, దృఢగుణ సంధాన నిస్యందీకృత అని ఉంది. నిస్యందీ కాదు, నిష్పందీకృత అపి నశ్యతి. దృఢగుణ, దృఢమైనటువంటి గాఢమైనటువంటి అచంచలమైనటువంటి, దృఢ అంటే
నిశ్చలమైనటువంటి గుణములు సుగుణాల చేత సంధాన కట్టివేయబడినా కూడా ఈమె వెళ్ళిపోతుందండి. నిష్పందీకృతాపి, ఈమె స్పందనలు లేకుండా మనం చేసినప్పటికీ కూడా నశ్యతి, నశించిపోతుంది. లక్ష్మీదేవి ఎవరినండి వరిస్తుంది? మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఇల్లు అయితే బాగా శుభ్రంగా కసువులు తీసి చక్కగా కళ్ళాపి చల్లి ప్రొద్దున్నే చక్కటి ముగ్గులు వేసి గడపకి పసుపు కుంకుమలు రాయబడి గుమ్మానికి తోరణాలు కట్టబడి ప్రతి ఇంటిలో దీపారాధన ఇలాంటివి చేసి తులసి మొక్కను ఉండి ఆ తులసి మొక్కకు కూడా నీళ్లు పోసి పూజించి ఇలాంటి శుభకరమైనటువంటి గుణాలు ఏ ఇంటిలో వారు కలిగి ఉంటారో, సూర్యోదయానికి ముందు నిద్రలేయడం, సూర్యోదయానికి ముందు పళ్ళు తోముకొని స్నానం చేయడం, ఇలాంటి లక్షణాలు కలవారు ఎవరైతే ఉంటారో వారు శ్రీకరమైన గుణములు కలవారు. శ్రీకరమైన అంటే లక్ష్మీకరమైనటువంటి గుణాలు కలవారు. అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అని మనం వింటున్నాం. కాబట్టి పెద్దవాళ్ళు ఇప్పటికే అలాంటి లక్షణాలను కలిగి ఉండాలరా, లేకపోతే దరిద్ర దేవత వస్తుందిరా మన దగ్గరికి అని చెప్తూ ఉంటారు. మనం అలాంటివి చేస్తుంటాం. కానీ అలాంటి దృఢమైనటువంటి గుణాలు, శాశ్వతమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ అలాంటి లక్షణాల చేత సంపాదించినటువంటి లక్ష్మీదేవిని మనం నిశ్చలంగా ఉంచుకోవాలి అని అనుకున్నప్పటికీ నశించిపోతుంది అని ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే దృఢ గట్టివి అయినటువంటి గుణతాళ్ల చేత సంసాధన బంధించబడినటువంటి నిష్పందీకృత, కదలకుండా బంధించినటువంటి, ఇలా 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 అనుకొని ఇలా తెంచేసుకొని వెళ్ళనివ్వకుండా గట్టి తాళ్ల చేత బంధించబడినప్పటికీ కూడా నశ్యతి, తప్పించుకుపోతుంది, నశించిపోతుంది సంపద. నువ్వు తాళ్ల చేత ఐశ్వర్యాన్ని కట్టివేస్తే ఉంటుందా ఏంటి? పోతుంది. అది లక్ష్మీదేవి ఉండాలనుకుంటే ఉంటుంది, వెళ్ళిపోవాలనుకుంటే వేగంగా వెళ్ళిపోతుంది. కరిమింగిన వెలగ పండు గదరా సుమతి. ఏమి ఉద్దామ దర్ప భట సహస్రోల్లసిత అశిలత పంజర విధృతాపి అపక్రామతి. ఉద్దామ దర్ప భట సహస్ర ఉద్దామ ఉత్కటమైన శ్రేష్టమైన దర్ప గర్వము కలిగిన భట సహస్ర వేల మంది భటుల యొక్క ఉల్లసిత చేతిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి అశిలత పంజర, అశిలత ఖడ్గములు అనేటువంటి లతల చే నిర్మించబడిన పంజరము నందు విధృతాపి ఉంచబడినదైనప్పటికీ కూడా అపక్రామతి వెళ్ళిపోతుంది. ఏమండి, మీరు ఏదైనా మన కుక్కలు, పిల్లులు, గేదెలు, మేకలు ఇలాంటి వాటిని ఏం చేస్తామంటే పంజరంలో పెట్టాం, కేవలం కట్టేస్తాం. వాటిని ఒక చిన్న తాడు తీసుకొని కాలుకో మెడకో కట్టేస్తే అయిపోయింది. ఇంకా అది ఎక్కడికి పోదు, మనల్ని కూడా ఏం చేయదు. అదే సింహాన్ని అయితే సింహము, పులి, ఎలుగుబంటి
ఇలాంటి వాటిని అలాగే మెడలో కట్టేసి ఒక గుంజ కట్టేస్తామని చెప్పండి, చేయం. వాటిని ఖచ్చితంగా ఒక పంజరంలో పెడతాం, బోను. అలా బోన్లో పెట్టిన తర్వాత కూడా కాపలా పెడతాం ఒకడిని, అరే జాగ్రత్త రాని. ఎందుకని బోన్ను దాటి అది బయటకు వచ్చిందంటే ప్రమాదం, క్రూర మృగం కాబట్టి. అలా క్రూర మృగాన్ని పెట్టినట్టుగా ఈ ఐశ్వర్యాన్ని, లక్ష్మీదేవిని అశిలతా పంజరం, కత్తులు అనేటువంటి పంజరాలలో పెట్టి ఉద్దామ దర్పబట సహస్ర, బాగా మదంతో గర్వంతో నేను మహావీరుణ్ణి అనేటువంటి గర్వంతో నిండి ఉన్నటువంటి వేల మంది భటులను కాపలా పెట్టినా కూడా ఆ ఐశ్వర్యం అనేటువంటిది పోవలసిన సమయం వచ్చినప్పుడు అపాక్రామతి వెళ్ళిపోతుంది. మదజల దుర్దిన అంధకార గజ ఘటిత ఘన ఘటా పరిపాలితాపి ప్రపలాయతే. మదజల దుర్దిన, మదజలము అనేటువంటి వర్షము, దుర్దిన వర్షము కురవడము చేత అంధకార చీకటిగా ఉన్నటువంటి గజఘటిత, గజఘటిత అనేటువంటి పదం ఇందులో పడలేదు, అది రాసుకోండి అక్కడ. గజ తర్వాత ఘటిత అనే పదం ఉండాలి. గజఘటిత, గజముల సమూహము చేత నిండిన, గజఘటిత గజముల సమూహము అనే ఘనఘట మేఘ సమూహముల చేత పరిపాలితాపి, రక్షించబడుతున్నప్పటికీ పలాయతే పారిపోతుంది, ప్రపలాయతే పారిపోతుంది. మేఘముల్లాంటి ఏనుగులు, మేఘములు నల్లటి మబ్బు ఎంత విశాలంగా, ఎంత దడదడలాడిస్తూ మెరుపులని ఉరుములని సృష్టించి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటుందో అలాంటి ఏనుగుల యొక్క సమూహముల చేత పరిపాలిత, రక్షించబడుతున్నది అయినప్పటికీ ప్రపలాయతే పారిపోతుంది లక్ష్మీదేవి. నీవు ఏం చేస్తే మాత్రం నువ్వు వేల మంది భటుల్ని కత్తులిచ్చి కాపాడమని చేసుకున్నా కాపాడుతుంది, వెళ్ళిపోతుంది. ఏనుగుల్ని నువ్వు సంరక్షణ కోసం పెట్టుకున్నా పారిపోతుంది. నా పరిచయం రక్షతి, వీడు నాకు పరిచయం ఉన్నవాడు కాబట్టి నేను వీడి దగ్గర ఉండాలి అని అనుకోదు, పరిచయాన్ని రక్షించుకోదు. నాభిజనమీక్షతే, వీడు నా బంధువు అని చూడదు, ఈక్షతే చూడదు, నా ఈక్షతే చూడదు. అభిజనం, వీడు నా బంధువు అనేటువంటి విషయాన్ని నా ఈక్షతే చూడదు. నా రూపం ఆలోకయతే, రూపాన్ని చూడదు. వీడు మంచి రూపము గలవాడు, ఈ అమ్మాయి మంచి రూపము గలది కాబట్టి వీళ్ళ దగ్గర ఉందాము అనేం అనుకోదు, రూపాన్ని చూడదు. నా కులం అనువర్తతే, కులక్రమం అనువర్తతే. కులక్రమం, వంశానుగతంగా అతనికి రాజ్యం రావాలి, తండ్రి తాతలు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ అతనికి రావాలి, ఐశ్వర్యాలన్నీ కూడా. అది కదా కులక్రమాగతం, తండ్రి సంపాదించిన ఆస్తి, తాతయ్య సంపాదించిన ఆస్తి అని మనం అనుకుంటాం. కానీ లక్ష్మీదేవి అలా అనుకోదు. లక్ష్మీదేవి అనుకుంటే తండ్రి తాతల యొక్క ఆస్తి వీడికి లభిస్తుంది. ఆవిడ అనుకోకపోతే వీడి దగ్గరికి వచ్చేసరికి అంతా హారతి కర్పూరంలో అయిపోయి వీడు రోడ్లెంబడి తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఆ కులక్రమాన్ని కూడా చూడదు. కులక్రమం నా అనువర్తతే, ఆమె పాటించదు అని అర్థం. నా అనువర్తతే అంటే
నా శీలం పశ్యతి. ఆవిడ ఒక శీలమును, సత్ప్రవర్తనను చూసి ఆవిడేమైనా వస్తుందా? లేదు. మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, అరే మంచి లక్షణాలు కలిగి ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని. కానీ మనం లోకంలో చూస్తూ ఉంటాం, మంచి లక్షణాలు కలిగినటువంటి వాడికి తక్కువ లక్ష్మి ఉంటుంది, దుర్మార్గుడికి దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా శీలం పశ్యతి, శీలాన్ని లక్ష్మీదేవి ఏం చూడదు. ఏమి నా వైదగ్ధ్యం గణయతి. వైదగ్ధ్యం, విదగ్ధత, పాండిత్యం, బాగా మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి, మేధావి ఇతడు అని అంటే వీడు మేధావి కాబట్టి నేను ఇతని దగ్గర ఉండాలి అనేమి అనుకోదు. నా గణయతి, లక్ష్మీదేవి అతడి మేధావితనాన్ని లెక్కించదు. నా శృతమాకరణయతి. శృతం, శృతి అంటే వేదమును నేర్చుకోవడం ద్వారా ఏర్పడినటువంటి వేద పాండిత్యము శృతం, దానిని ఆవిడ నా ఆకరణ అయితే ఆవిడేం ఏమండి ఈయన పెద్ద వేద పండితుడు అండి, మహాపాండిత్యం కలిగినటువంటి వాడు, నీలాంటి లక్ష్మీదేవి ఈయన దగ్గర ఉండాలి అని అంటే ఆవిడేం ఆవిడ అనుకోవాలి నేను వీడి దగ్గర ఉండాలి అని. కాబట్టి పాండిత్యాన్ని వినదు. నా ధర్మం అనురుధ్యతే. ధర్మం అనేటువంటిది ఏమైనా ఆమెను అడ్డుకట్టగలదా? ఏమీ అడ్డుకట్టలేదు. నా అనురుధ్యతే, ధర్మము ఆమెను అడ్డుకట్టలేదు. ధార్మికంగా ఉంటే దేవతలు కూడా అందరూ వశమవుతారు. దేవతలు అందరూ కూడా ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడికి పిలిస్తే పలుకుతారు. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు దేవతల్ని పిలిచి మాట్లాడారు వాళ్ళతో. అలాంటిది ఏమైనా ఉందంటే లక్ష్మీదేవికి అలాంటిది ఏముండదు. లేదు, ధర్మం గిర్మం ఏం కాదు, ఆవిడ అనుకుంటే వస్తుంది. నా త్యాగం ఆద్రియతే. లోకంలో త్యాగధనుణ్ణి అందరూ ఆద్రియంతే, ఆయన్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వీడు త్యాగధనుడు, గొప్ప త్యాగం చేశాడు, మనందరికీ ఇలాంటి ఉపకారం చేశాడు అని అతని యొక్క త్యాగ నిరతిని దృష్టిలో పెట్టుకొని అందరూ అభిమానిస్తారు. లక్ష్మి అలా అభిమానించదు. నా త్యాగధనం ఆద్రియతే, తనలో ఉన్నటువంటి త్యాగధనాన్ని ఆవిడ ఆదరించదు. నా విశేషజ్ఞతాం విచారయతి. విశేషజ్ఞత, ఒక విషయంలో బాగా తెలిసినటువంటి వాడు ఇతడు, ఇందులో నిపుణుడు అని చెప్తుంటాం కదా మనం. క్రికెట్లో బాగా మంచి గొప్ప పేరు గలవాడు, ఈ ఆటలో గొప్పవాడు, ఈ పాటలో గొప్పవాడు, అభినయంలో గొప్పవాడు, ఇలా ఒక విషయంలో విశేషమైన జ్ఞానం కలిగి ఉండడం విశేషజ్ఞత. అలాంటి విశేషజ్ఞత ఉన్నప్పటికీ వాణ్ణి విచారించదు ఈవిడ లక్ష్మీదేవి. నాచారం పాలయతి. ఆచారం న పాలయతి. మంచి ఆచారం గలవాడు, ఆచారాన్ని ఈవిడేమి లెక్క చేయదు, ఈవిడేం పాలించదు. అమ్మ వాడు ఆచారం గలవాడే అయితే నాకేంటి అంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఏమి ఇష్టపడుతుంది? ధర్మాన్ని ఇష్టపడదు, న్యాయాన్ని ఇష్టపడదు, నీతిని ఇష్టపడదు, ఆచారాన్ని ఇష్టపడదు, పాండిత్యాన్ని ఇష్టపడదు, వైదగ్ధ్యాన్ని ఇష్టపడదు, ఏమీ ఇష్టపడదు. ఆవిడ ఇష్టం, ఆవిడకే ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం ఎవరి మీద కలిగితే వాడి దగ్గరికి వెళ్తుంది. వాడు మహారాజు కావచ్చు, పేదవాడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దుర్మార్గుడు హంతకుడైనా సరే, హత్య చేసి 10 లక్షలు ఇస్తామని ఎవరైనా చెప్తే వాడు హత్య చేస్తే 10 లక్షలు సంపాదించుకుంటున్నాడు. అంటే 10 లక్షల రూపంలో లక్ష్మీదేవి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది, వాడిని లక్షాధికారిని చేస్తుంది. ఈ రకంగా మోసం చేసి, వంచన చేసి, లంచాలు తీసుకొని కోటీశ్వరులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చేయరాని పనులు చేసి అందరి దగ్గర డబ్బులు లాక్కొని నాకు 1000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అంటే 50 మంది తలా 1000 రూపాయలు ఇస్తే 50,000 అవనే అవుతాయి. అలా సంపాదిస్తే వాడి దగ్గరికి వెళుతుంది లక్ష్మీదేవి. దుర్మార్గమైన లక్షణాలు కలిగి వాడి దగ్గరికి వెళుతుంది.
మంచి లక్షణాలు గలవాడు వాడి దగ్గరికి వెళ్ళకపోవచ్చు, వెళ్ళదు అని ఖచ్చితమైనది ఏమీ లేదు. ఆవిడకి ఇష్టపడితే వెళ్తుంది, ఆవిడకి ఇష్టం లేకపోతే వెళ్ళదు. అలాంటి వాడు వీడు మంచి లక్షణాలు అంటే వాస్తవంగా బాగా చదువుకున్నవాడు దండిగా డబ్బు సంపాదించాలి, ఏమి చదువుకున్నవాడు తక్కువ సంపాదించాలి. అలా ఉందా లోకంలో? లేదు కదా. బాగా చదువుకున్నటువంటి వాడు మొహమాట పడి ఇక్కడ ఇలా ఉండాలి, అక్కడ అలా ఉండాలి, ఇది ధర్మము, ఇది న్యాయము, ఇది చట్టము, ఇది రాజ్యాంగం అనుకొని చాలా జాగ్రత్తగా ఎక్కడ రూపాయి ఆశించకుండా పనిచేస్తుంటాడు. వాడి దగ్గర డబ్బులు ఏముంటాయి? ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం అనేటువంటిది ఇందువల్లనే అని చెప్పడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు సుఖనాసుడు. కాబట్టి వాడు దుర్మార్గుడైనా సరే వాడి దగ్గరికి పోతుంది. వీడు పండితుడు అని చెప్పి వీడి దగ్గరికి రాదు, వీడు వేదం తెలిసిన వాడని వాడి దగ్గర, వీడు విశేషజ్ఞుడు అని వాడి దగ్గరికి రాదు. ఇలా నా సత్యం అవబుధ్యతే, సత్యం అవబుధ్యతే, ఉంది ఇక్కడ అనుబుధ్యతే అని, అను తీసేసి వా పెట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. అవబుధ్యతే, సత్యమును అర్థం చేసుకోదు లక్ష్మీదేవి, అవబుధ్యతే అర్థం చేసుకున్నాడు. సత్యమును అర్థం చేసుకొని దాని ప్రకారం కదా ఉండాలి అని అంటే సత్యాన్ని లక్ష్మీదేవి ఏమీ అర్థం చేసుకోదు. నా లక్షణం ప్రమాణీకరోతి, లక్షణం సాముద్రికం, లక్షణాలు కలిగి ఉంటాడు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్ష్యం రామం నిశాచరకరం. అక్కడ మనం ఈ శ్లోకంలో వర్ణిస్తున్నాం, శ్రీరామచంద్రుడు అరవిందముల వంటి కన్నులు కలవాడు, అరవింద దళ ఆయత అక్షం, అరవిందముల యొక్క దళముల వంటి ఆయత విశాలమైన అక్షం కన్నులు కలవాడైన, అరవిందముల దళముల వంటి విశాలమైన కన్నులు కలవాడైన, ఆజానుబాహుం మోచేతి వరకు చేతులు కలవాడైన. నిలబడుకున్నప్పుడు చేతిని వదిలితే చెయ్యి మోకాలు వరకు రావాలట, మనకు రాదు, కూర్చున్నప్పుడు కాదు, నిలబడ్డప్పుడు రావాలి. ఇదేమిటంటే సాముద్రిక లక్షణం, చక్రవర్తి యొక్క లక్షణాలు ఇవి. అందరికీ అలా ఉండదు. లక్ష్మణుణ్ణి తర్వాత ఇంకొకరిని ఆంజనేయుడిని ఎవరినైనా వర్ణించినప్పుడు ఇలాంటి వర్ణనే ఉండదు, ఇంకో రకమైన వర్ణన ఉంటుంది. ఇదేమిటి ఇలాంటి కన్నులు కలిగి ఉండడం, ఇలాంటి చేతులు కలిగి ఉండడము, ఇంకా ఏవో వర్ణనలు ఉన్నాయి అని అంటే అది లక్షణం, సాముద్రిక లక్షణం. అలాంటి లక్షణాలు, అలాంటి శరీరం కలిగినటువంటి వాడు చక్రవర్తి అవుతాడు అని ఈ లోకంలో ఆయన్ని చూసినటువంటి మహామునులు మహానుభావులు చెప్పారు. అటువంటి లక్షణం న ప్రమాణీకరోతి. ఈ లక్ష్మీదేవి అలాంటి లక్షణం కలిగి ఉండటాన్ని మనం అనుకుంటాం అని లక్ష్మీదేవి అనుకోదు, ఆవిడేం ప్రమాణం చేయదు అలాంటి వాళ్ళని. మరి అన్ని లక్షణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుని అడవుల పాలు చేసింది. అటువంటి లక్షణాలు, చక్రవర్తి లక్షణాలు కలిగినటువంటి ధర్మరాజుని అతడు ఈ చేతిని ఇలా అనాలంటే ధర్మమా అధర్మమా అని ఆలోచన చేస్తాడు, కూర్చున్నవాడు లేయాలంటే ధర్మాన్ని ఆలోచన చేస్తాడు, లేచినవాడు కూర్చోవాలంటే ధర్మాన్ని ఆలోచన చేస్తాడు. అంత గిరిగీసుకొని ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ధర్మరాజు తన తమ్ముళ్ళని భార్యని తీసుకొని 14 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాడు. వాళ్ళలో సుగుణాలు వాళ్ళలో పద్ధతి లేదా? దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు శకునిని అడ్డు పెట్టుకొని అక్రమమైన మార్గంలో వంచన చేసి పాచికలనాడి
వాళ్ళని అరణ్యం పాలు చేసినటువంటి వాడు వీడు ఇక్కడ హాయిగా రాజ్యపాలన చేసుకుంటూ ఆనందంగా ఉన్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం వీడికి ఉంది, వాళ్ళకు లేదు. కాబట్టి లక్ష్మీదేవి ఇతడు చక్రవర్తి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఐశ్వర్యం అనేది ఇతనికి రావాలి, రాజ్యలక్ష్మి ఇక్కడ ఉండాలి అని అనుకోదు. ఆవిడ ఎప్పుడో అనుకుంటుంది, అప్పుడు వీడవుతాడు మళ్ళీ. అలా సాముద్రిక లక్షణాన్ని ఈవిడ ప్రమాణీకరించదు, మనం ప్రమాణీకరిస్తాం. సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి వాడు ఇలా ఉంటాడు అని. గంధర్వ నగర లేఖేవ పశ్యత ఏవ నశ్యతి. గంధర్వ నగర లేఖ వలె చూస్తుండగానే నశించిపోతుంది. ఇప్పుడు మనం ఆకాశంలో ఇంద్రధనస్సును చూస్తాం, ఇంద్రధనస్సు అని చెప్తాం. దేన్ని చూసి ఇంద్రధనస్సు అని అంటున్నాం? ఒక వర్ణ విన్యాసాన్ని చూసి, ఒక రంగుల విన్యాసాన్ని మనము ఇంద్రధనస్సు అని పిలుస్తున్నాం. ఆ ఇంద్రధనస్సు అనేటువంటిది ఒకానొక వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత సూర్యుడు వస్తే ఆ కిరణాల ద్వారా ఇంద్రధనస్సు ఏర్పడుతుంది, మనం చెప్తున్నాం ఇంద్రధనస్సు అని. అలా గంధర్వ నగరం అనేటువంటిది కూడా ఒకటి ఏర్పడుతుంది. అది మేఘముల యొక్క పంక్తుల ద్వారా ఏర్పడుతుంది. మేఘముల యొక్క పంక్తుల ద్వారా భవనాలు ఉన్నట్లుగా ఆ తెల్లని మేఘాల ద్వారా మనకి ఒక రేఖ ఏర్పడుతుంది. తెల్లని మేఘాల చుట్టూ ఒక రేఖ ఏర్పడితే అదిగోండి గంధర్వ నగరం అది అని మనం ఆ మేఘాల యొక్క ఆకారాలను బట్టి మన గంధర్వ నగరం ఏర్పడింది అని చూపిస్తాం అందరికీ. కానీ ఆ గంధర్వ నగరం ఎంతసేపు ఉంటుంది? పశ్యత ఏవ నశ్యతి. మనం చూస్తుండగానే నశించిపోతుంది. ఆ గంధర్వ నగరం మనం చూస్తుండగానే నశించిపోతుంది. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి చూసామంటే ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయంటే ఆ నక్షత్రాలన్నీ ఒక ఆకారంలో ఉన్నట్టు మనకు కనిపిస్తాయి ఒక్కొక్క చోట. ఇవి చూడండి, ఒక పక్షిలాగా ఈ చుక్క ఇలా, ఆ చుక్క అలా ఉన్నప్పుడు ఒక పక్షి ఇలా ఎగురుతున్నట్టు మనకు అనిపిస్తోంది కదా అని అనుకుంటాం మనం కదా. అవి ఎంతసేపు అని మనకు అలా అనిపిస్తాయి. ఆకాశంలో ఈ మబ్బులు ఏర్పడ్డప్పుడు వచ్చేటువంటి ఒకానొక రేఖ ద్వారా ఏర్పడినటువంటి ఆకృతిని గంధర్వ నగరం అని అంటాం మనం. గంధర్వ నగర లేఖ నామ రేఖ ఇవ వలే పశ్యత ఏవ మనం చూస్తుండగానే నశ్యతి నశించిపోతుంది. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనం ఆకాశంలో ఉన్న మబ్బులను చూసి, ఆ మబ్బు చూడు అది ఇలాంటి ఆకారంలో ఉంది, అలాంటి ఆకారంలో ఉంది, ఇదిగో శివలింగం ఆకారం వచ్చింది, ఇక్కడ ఓ పాము లాంటి ఆకారం వచ్చింది, ఒక పక్షిలాగా ఉంది. ఇలా మనం ఆ మబ్బుల్ని చూసి అనుకుంటూ ఉంటాం. ఆ ఆకారం అనేది ఎంతసేపు ఉంటుంది? మనం చూస్తూ ఉన్న సమయంలోనే ఆ మేఘం ఇంకొక రూపాన్ని స్వీకరిస్తుంది. అలాంటిదే డబ్బు కూడా. డబ్బు గంధర్వ లేఖ ఇవ, గంధర్వ నగర లేఖ ఇవ, గంధర్వ నగర రేఖ వలె చూస్తుండగానే నశించిపోతుంది అని ఒక్కొక్క వాక్యములో ఒక్కొక్క రకమైనటువంటి లక్ష్మీ స్వభావాన్ని సుఖనాసుడు చంద్రాపీడుడికి చెప్తున్నాడు. నాయన, ఐశ్వర్యం అనేటువంటిది ఇంత చంచలమైనటువంటిది, అటువంటి ఐశ్వర్యంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అద్యాప్యారూఢ మందర పరివర్తావర్త భ్రాంతి జనిత సంస్కారేవ పరిభ్రమతి. ఇక్కడి నుండి రేపటి పాఠంలో చెప్పుకుందాం.